ఇవాళ అందరినివా ఉంది అధ్యక్ష. అందరినివా రోజు 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక తట్ట మట్టి పని చేశారు అధ్యక్ష, ఒక అరబత్త సిమెంట్ పని చేశారు అధ్యక్ష, ₹1 ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఆఖరికి మోటార్ల బిల్లులు కూడా కట్టకుండా ఎక్కొట్టిపోయారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనిటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించాం అధ్యక్ష. 3,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 728 కిలోమీటర్ వరకు కృష్ణా జలాలు తీసుకెళ్లాం అధ్యక్ష. అది రాయలసీమ పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అందరి నివాకి ఒక్క చుక్క నీరు అదనకి ఎత్తి తీసుకురాలేదు అధ్యక్ష. రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడం కాదు అధ్యక్ష. రాయలసీమకి హెచ్ఎన్ఎస్ఎస్ కి ఎందుకు ఏం చేయలేకపోయాడు? ఎందుకంటే రాయలసీమ హెచ్ఎన్ఎస్ఎస్ అంటే కర్నూలు జిల్లా అధ్యక్ష, అనంతపురం జిల్లా అధ్యక్ష, సత్యసాయి జిల్లా అధ్యక్ష, చిత్తూరు జిల్లా అధ్యక్ష. ఇవన్నీ రాయలసీమ జిల్లాలు కాదు అధ్యక్ష. రాయలసీమ జిల్లాలకు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ఒక్క చుక్క నీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈవేళ సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఏదైతే ఈవేళ టిఎన్ఎస్ఎస్ కు సంబంధించి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశాడు అధ్యక్ష.